ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే ఆయన పెద్ద కళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. వంశీ, కృష్ణవంశీ లాంటి సినిమాలు అనగానే బాబాయ్ పాత్రలు ఆయన చేయాల్సిందే. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే కాకుండా ఇతర భాషల గుండెల్లో కూడా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. గుంటూరులో పుట్టి తెలుగు తొలి కోడి కూసింది సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని మొదలెట్టారైనా కొచ్చర్ల దయారత్నం అలియాస్ జీవా, సర్కార్, సత్య సినిమాల్లో నటించి తెలుగోడి సత్తాను బాలీవుడ్లో కూడా చాటారని చెప్పాలి. నౌ హీఈస్ విత్ మీ ఎన్ సరదాగా విశ్వేతారెడ్డి. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అండ్ నేను పుట్టక ముందు నుంచి మీరు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తున్నందుకు. ఇప్పుడు ఐ థింక్ మీరు బిజీగా ఉన్నట్టున్నారు షూటింగ్లో. ఏ సినిమా చేస్తారు? కనబడుతుంది కదా. యా టైటిల్కి పెట్టలేదు అనుకుంటాను. హీరోల కన్నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, విలన్ నెగిటివ్ షేడ్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అని వినిపిస్తుంటుంది టాక్. అది విన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే దాన్ని మీరు అన్నారు కదా, మార్కెట్ అనే పదం ప్రయోగం చేశారు మీరు. మార్కెట్, ఏ మార్కెట్లో ఆయన ఏది డిమాండ్ని బట్టి దానికి పెరుగుతూ ఉంటుంది. అది హర్షించదగ్గ విషయమే. మంచి వస్తువునే ఏదో కొంటాడు వినియోగదారుడు, అలానే మంచి సినిమాను చూస్తూ ఉంటాడు ప్రేక్షకుడు. ఎంతవరకు వాళ్ళు విజయవంతం అయ్యారన్నది ప్రేక్షకుల ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. మంచి విషయమే, హర్షించదగ్గ విషయమే అది. జీవా అనగానే మీ పెద్ద కళ్ళు, గంభీరమైన వాయిస్, మాంత్రికుడుగా నటించిన, నెగిటివ్ రోల్స్ చేసిన, విలన్గా భయపెట్టిన ప్రత్యేకమైన గుర్తింపు మీరు సంపాదించుకున్నారు. ఒక తెలుగోడిగా ఉండు నేను ఇందాక చెప్పినట్టుగా బాలీవుడ్ లెవెల్కి ఎక్కారు. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి హీరోలుగా ఎదిగినప్పటికీ కూడా బాలీవుడ్లో ఆపర్చునిటీ రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. బాలీవుడ్లో కూడా మీరు ఒక స్టాంప్ వేశారు. తెలుగోడిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఘనతంతా నాది కాదు. వాస్తవం ఏంటంటే ఒక నటుడిని ఎలా ఉపయోగించాలి అన్నది భావన దర్శకులకు ఉంటుంది. దాన్ని ప్రోత్సహించేది నిర్మాత. సో ఎవడైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఎదిగాడంటే దాని కారకులు మూలం దర్శకులు, నిర్మాతలు. అంతేగాని ఎవడదో గొప్పతనం, ఆర్టిస్ట్ గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. అది నా అభిప్రాయం. సో నా ఘనత కాదు ఇది. నేను మొట్టమొదట తెరకు పరిచయం చేసినటువంటి కె బాలచంద్ర గారు, మహానుభావుడు. ఆయన ఎన్నుకోవటం, ఓహో వీడిచే ఈ పాత్ర చేయించవచ్చు అని కాన్ఫిడెన్స్ అతనికి ఏర్పడటం, దాని నిర్మాతగా కానూరు రంజిత్ కుమార్ గారు ఆయన ఓకే చేయటం జరిగింది. ఆ విధంగా నా రంగ ప్రవేశం జరిగింది. సో అలానే అన్ని చిత్రాల్లో కూడా దర్శకులు వాళ్ళు మరుచుకుంటారు ఆర్టిస్ట్ని ఎలా వాళ్ళకి. కె బాలచందర్ గారు ఆడిషన్స్ చేసినప్పుడు మీలాగా కుప్పలు తెప్పలుగా ఆడిషన్స్కి ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి, కానీ ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. దాన్ని అదృష్టంగా భావిస్తారా? పక్కా, నో డౌట్. మీ ఫ్రెండ్స్ మీ ఫొటోస్ పంపించారని చెప్తూ ఉంటారు. పంపించారా? లేకపోతే నా ఫ్రెండ్సే పంపించారు. నేనన్నాను అక్కడ పాలిటిక్స్ ఉంటాయి అన్నారు. ఏవే ఉంటాయిరా అంటే లేదు మనం పంపిస్తుంది కె బాలచంద్ర గారి దగ్గరికి. ఆయన దగ్గర అటువంటి డర్టీ పాలిటిక్స్ ఉండవు, మంచి మనిషిరా అని అన్నారు అక్కడ. సరే పంపించండి చూద్దాం అన్నాం. పంపించారు, ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్ళాం. జీవా అనగానే సినిమా ఆర్టిస్ట్, జీవాని కూడా ఆయనే పెట్టారు పేరు. జీవా అనగానే ఆర్టిస్ట్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీకి రాకముందు జీవా ఏంటి? మామూలు జీవని, దయారత్నం నా పేరు. ఏం చేసేవాళ్ళు? ఏం చేయడం అంటే ఏం లేదు, నిరుద్యోగం, పని పాటలు తినడం, తిరగటం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఊహించలేదు, దుమ్ము లేపే రేంజ్కి వెళ్తానని? దుమ్ము కాదు కానీ సినీ రంగంలోకి ప్రవేశిస్తాననేది నాకు ఊహించిన అద్భుతమైన పరిణామం. చాలామందికి మొదటి అవకాశం అనేది చిన్న దర్శకుల నుంచి మొదలవుతూ ఉంటుంది. కానీ కె బాలచంద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది మీకు ఫస్ట్ అవకాశమే ఆయన దగ్గర నుంచి రావడం ఎలా అనిపించింది? చిన్న విషయం చెప్పాలి మీకు. దీనికి ముందు దాసరి నారాయణరావు గారు నన్ను 1975 స్వర్గం నరకం అనే చిత్రానికి విలన్గా నన్ను స్క్రీన్ టెస్ట్ చేశారు. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ రాలేదు. అది మోహన్ బాబు గారు వేశారు. మీ పాత్రని నా పాత్ర అనకూడదు, విలన్ వేషానికి నన్ను పిలిపించారు. మోహన్ బాబు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో మోహన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారు.
నేను ఆయన చూసాక హీఈస్ రైట్, ఆయన కరెక్ట్ అనుకున్నాను, నాకు అనిపించింది. నాకంటే అతనే బాగున్నాడు, హైట్, మంచి పర్సనాలిటీ, అదే కరెక్ట్గా అనుకున్నాను నేను. అంటే బాలచంద్ర గారి డైరెక్షన్లో చేసి ఆ తర్వాత బాలచంద్ర గారు, ఇది 75 నేను చెప్పేది స్వర్గం నరకం, ఇది 78, 79లో అనుకుంటాను. ఇది తొలికోడి కూసింది బాలచంద్ర గారి. మీ బాబుకి కూడా బాలచంద్ర పెట్టారు. మహానుభావుడికి దేవుడు, నాకు చిత్రరంగంలో నన్ను ప్రవేశింపజేయడానికి ముఖ్యమైన కారకుడు ఆయనే కనుక నాకు దేవుడు కనుక అలా గుర్తుండిపోవాలని నా బిడ్డకి ఆయన పేరు పెట్టుకున్నాను, కే బాలచందర్. అదృష్టం ఏంటంటే ఆయన ఇంటి పేరు కే బాలచందర్, మా ఇంటి పేరు కూడా కే బాలచందర్. ఎస్, కోఇన్సిడెన్స్ ఉంది సర్నేమ్లో. మామూలుగా డైరెక్టర్ అవకాశం వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గానే మనం చూస్తుంటాం, ప్రొఫెషనల్గా గాడ్ ఫాదర్ అంటూ ఉంటాం. కానీ మీరు దేవుడు అనే గొప్ప పదాన్ని యూజ్ చేశారు కదా. వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉంటే కనుక అలాంటి వర్డ్స్ యూజ్ చేయం కదండి. మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది వ్యక్తిగతంగా బాలచంద్ర గారితో? బాలచంద్ర గారితో ఒక అద్భుతమైన వ్యక్తి. మనం చెప్పడం, నేను చెప్పక్కర్లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. బాలచంద్ర గారంటే ఏమిటి అన్నది అందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమ మీద క్షుణ్ణంగా అన్నీ తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మీరు విలనిజం చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, మాంత్రికులు చేశారు, దయ్యం సినిమాలో అదరగొట్టేశారు. మామూలుగా విలన్ అంటే విలన్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ లైన్ పట్టుకునే ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే మళ్ళీ ఎక్కడ మనం ఫెడ్ అవుట్ అవుతామో అని ఆలోచిస్తారు. కానీ అన్ని పాత్రల్లోనూ నటింపజేస్తూ ప్రేక్షకులతో యాక్సెప్ట్ కూడా అయ్యారు మీరు. అన్ని పాత్రల్లో చేయాలనే ఆలోచన వచ్చిన దర్శకులకి నేను థ్యాంక్స్ చెప్పాను. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇతని చేత ఇది కూడా చేయించు, తన ఆలోచన, ఆ విధానాన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. విరణగా చేస్తున్న నన్ను పూరి జగన్నాథ్ గారు కామెడీ, తర్వాత వంశీ గారు కామెడీ చేయించారు. ఒక అద్భుతం. అంటే వీటి చేత ఇది కూడా చేయించవచ్చు ఆలోచన వచ్చింది. అందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించేది? ఒక విలన్ పాత్ర చేసినప్పుడు మీరు దానికోసం వర్కౌట్ చేస్తుంటారు, దానికి పరిమితం అవుతూ ఉంటారు. భారం దర్శకుల మీదే వేస్తాం. ముందే చెప్తాను నేను ఉన్నదన్నట్టు. నాకు కామెడీ రాదు. వంశీ గారికి చెప్పాను, మీరు కామెడీ చేయాలి, నాకు కామెడీ రాదు సార్ అన్నాను. నేను చేయించుకుంటా అన్నాడు. థ్యాంక్స్, చేయించుకుంటా సార్ అన్నాను. ఆయన చెప్పింది వినడమే, మన శక్తి మేరకు చేయడం. ఆయన చెప్పినంత చేయలేకపోయినా మన శక్తి మేరకు మనం ఎంత చేయగలం అన్నది పరిపూర్ణమైన విశ్వాసం చేయడమే. అది నేను చేసింది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు, సెంటిమెంట్గా కూడా అంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో మీ అసోసియేషన్? సౌత్ ఇండియాకి పరిమితమైన నన్ను టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక గట్స్ ఉన్న దర్శకుడు, మహానుభావుడు. ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్ అయ్యి, కృష్ణవంశీ గారు డైరెక్టర్, ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా, ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు వాళ్ళు. నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.